అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఏమాత్రం గుర్తించింది మన వల్ల సో కార్యకర్తలను నాయకులను సో ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతారు అని చెప్పేసి మీరంతా అనుకోవచ్చు. కానీ మనం వాస్తవాలు అంగీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలే ముఖ్యంగా పనిచేసే విధంగా, అంటే గ్రామ సభ ఏదైతే గ్రామ సభ నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్ గా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించడం జరిగిందో అవన్నీ కూడా సక్రమంగా మనం నెరవేర్చగలిగినామనుకోండి, కమిటీలు వేసుకొని ఆ రకంగానే మనం వ్యవహరించినాం అనుకోండి, డెఫినెట్ గా మనం సులభమైన మార్గంలో అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో మనందరికీ మంచి జరగాలన్నా, మన భవిష్యత్ తరాలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ కమిటీలో ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరంటే వాళ్ళు దీంట్లో పెట్టే అవకాశం కూడా లేదు అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభిమానం కలిగిన వారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే అభిమానం కలిగి ఉన్నారో, ఎవరైతే అంటున్న భాష అంటే అభిమానం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం దగ్గరికి చేర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో డెఫినెట్ గా వాళ్ళందరినీ మాత్రమే పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే కమిటీకి సంబంధించి 15 మందిని దాంట్లో నియమించాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అలాగే అనుబంధ విభాగాలకు సంబంధించి 7 విభాగాలకు సంబంధించి ఒక్కొక్క విభాగంలో 9 మందిని నియమించాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. మనకు అక్కడ లేరనుకోండి, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. నిఖార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నిఖార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను మాత్రమే తీసుకోండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. వాళ్ళు మాత్రమే ఉండాలి, ఎందుకంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళే